తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. భారత్ జోడో 2.0 కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. జనవరి మొదటి వారంలో భారత్ జోడో 2.0కు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి తూర్పు నుంచి పడమరకు యాత్ర ఉంటుంది. ఇప్పటికే సౌత్ టు నార్త్ యాత్ర పూర్తి చేసిన రాహుల్ ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్కు ప్రియాంక గాంధీతో కలిసి నడిచే అవకాశం ఉంది. కీలకమైన ప్రాంతాల్లో యాత్రను ప్లాన్ చేస్తున్నారు. హైబ్రిడ్ విధానంలో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. భారత్ జోడో 2.0 కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. యశ్రవాణి, రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారత్ జోడో 2.0ను చేపట్టడం పార్టీకి మరింత మేలు జరుగుతుందని చెప్పి 4 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో పలువురు సీనియర్లందరూ కూడా రాహుల్ గాంధీని కోరడం జరిగింది. ఇదే అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించి అన్ని రకాలుగా ఆలోచించి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరి ద్వారా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే సూచన ప్రాయంగా చెప్పారు. అయితే ఓవరాల్గా కూడా అంటే మొదటి భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ దేశంలో కొంత ప్రజాదరణ పెరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వం పైన ప్రజల్లో కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు సైతం రాహుల్ గాంధీ పాదయాత్రలో మమేకమయ్యారు. ఏ విధంగానైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగినటువంటి భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు అందులో మమేకమయ్యారు. సో అదే విషయం తర్వాత కర్ణాటకలో గెలుపు కావచ్చు, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, మరోపక్క ఏదైతే తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో గెలిచాం. కానీ ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అటు ఛత్తీస్గఢ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గెలవలేకపోయామనే విషయం పైన ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ఏదేమైనా సరే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల కంటే ముందే భారత్ జోడో 2.0ను కనుక పూర్తి చేస్తే ఎలా ఉంటుంది, దీనిపైన ఖచ్చితంగా హైకమాండ్ పరిశీలించాలని చెప్పి పలువురు సీనియర్ నేతలు చెప్పారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇప్పటికే జనవరి రాబోతుంది. సో డిసెంబర్ ఎండింగ్లో ఉన్నారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. సో ఈ 3 నెలల కాలంలో ఖచ్చితంగా ఈ యాత్ర పూర్తి చేయగలుగుతారా? ఏ విధంగానైతే మొదటి నుంచి అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 126 రోజులు పడితే మరి ఇక్కడ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో భారత్ జోడో యాత్రను ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆ ఆర్గనైజర్లతో కూడా ప్రత్యేకంగా కొంత కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే త్వరగా పూర్తి చేయాలి. అదే సమయంలో ఈస్ట్ టు వెస్ట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. సో అలా అనుకున్నప్పుడు సమయం కుదరకపోతే ఏం చేయాలనే దాని మీద కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా హైబ్రిడ్ విధానంలో అంటే ఎక్కడైతే కీలకం అనుకుంటున్నటువంటి ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కు నేరుగా ఏదైతే పాదయాత్రలో ఉండడం, లేదంటే ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళేటటువంటి సమయంలో అంటే ఖాళీగా ఏవైతే రహదారులు ఉంటాయో ఆ సమయంలో వాహనంలో వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశం పైన కూడా ఒకవైపు పార్టీ పూర్తిగా ఆలోచిస్తుంది. అయితే ఓవరాల్గా కూడా రానున్నటువంటి ఎన్నికల్లో సో ఖచ్చితమైనటువంటి స్థానాలను కాంగ్రెస్ గెలవాలి, ఏ విధంగా దీనికోసం కసరత్తు చేయాలనేటువంటి అందులో భాగంగానే ప్రస్తుతం అయితే భారత్ జోడో 2.0 మీద కసరత్తు జరుగుతుంది. సో అన్నీ కనుక అనుకూలించడం, అటు పార్టీ కనుక నిర్ణయం తీసుకొని మల్లికార్జున ఖర్గే ఈ విషయంలో పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన తర్వాత ఓకే అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఈ యాత్రలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి గతంలో ఏ విధంగానైతే పాదయాత్రను సక్సెస్ చేశారో అదేవిధంగా ఇప్పుడు మరోసారి 2.0ను కూడా సక్సెస్ చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ఏదైతే కార్యకర్తలందరికీ కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ఓవరాల్గా మాత్రం దీనికి సంబంధించినటువంటి
కీలక నిర్ణయం ఇంకా పెండింగ్లోనే ఉంది. సో జనవరి తొలి వారంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని అనుకూలిస్తే ఈస్ట్ టు వెస్ట్ రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో 2.0 పేరుతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. భారత్ జోడో 2.0 కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. జనవరి మొదటి వారంలో భారత్ జోడో 2.0కు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి తూర్పు నుంచి పడమరకు యాత్ర ఉంటుంది. ఇప్పటికే సౌత్ టు నార్త్ యాత్ర పూర్తి చేసిన రాహుల్ ఈసారి ఈస్ట్ నుంచి వెస్ట్ కు ప్రియాంక గాంధీతో కలిసి నడిచే అవకాశం ఉంది. ఇక కీలకమైన ప్రాంతాల్లో యాత్రను ప్లాన్ చేస్తున్నారు. హైబ్రిడ్ విధానంలో చేస్తే ఎలా ఉంటుంది?